హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యూహూ ఫ్యామిలీ. నా వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చాను. అదేంటంటే మనము కొబ్బరి నుండి తురుము ఎలా తీసుకోవచ్చో మీకు ఈరోజు దేని ద్వారా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందో మీకు చూపిస్తాను. తీసుకోవడానికి ముందుగా చాలామంది ఉపయోగిస్తారు. దీనికన్నా ఈజీగా చూపిస్తాను. మనము చాలామంది చాలా ఉపయోగిస్తారండి. దాంట్లో ఇది ముందు చూపించిన విధంగా అది చాలా కష్టం అండి, తీసుకోవడం కూడా సరిగ్గా రాదు తీసుకోవడానికి. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇదొకటి కోకోనట్ స్క్రాపర్. ఇదైతే అసలు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇది వాక్యూమ్ బేస్డ్గా మనకి సెట్ అవుతుందన్నమాట. మనం కింద దీన్ని నేల మీద పెట్టుకొని అన్లాక్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. మనం నుంచోనైనా తురుముకోవచ్చు. ఇది ఇది మన అమ్మమ్మ కాలంలో ఉండే మోడలేనండి. వాళ్ళు ఏంటంటే దీన్ని స్క్రాపర్ని పీటకి చెక్కతో తయారు చేసిన పీటకు ఒకటి బిగించి ఉంటుంది. సో వాళ్ళు కూర్చొని నిదానంగా చేసుకునేవాళ్ళు, తురుముకునేవాళ్ళు. మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఈ కాలంలో ఇది బిజీ షెడ్యూల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ జనరేషన్కి ఇది హ్యాపీ అండి. ఇది వాక్యూమ్ బేస్డ్గా ఉండి మనం ఈజీగా తురుముకోవడానికి ఉంటుంది, కదలదు. మనం ఏంటంటే దీనికి లాకింగ్ అండ్ అన్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనం ఏంటంటే దాన్ని లాక్ చేసేసుకొని తురుముకొని తర్వాత అన్లాక్ చేసుకొని తర్వాత క్లీన్ చేసుకొని కూడా పక్కన స్టోర్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కూడా చాలా సన్నగా వస్తుంది. ఇది ఈ విధంగా తురుముకొని కొబ్బరిని డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ పైనే ఉంటుందండి. కొన్ని చోట్ల అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి 10 డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సింపుల్గా 3 ఐటమ్స్ ఇవి. మనం దీనిని పొయ్యి దగ్గర గట్టు మీద అయినా పెట్టేసుకొని తురుముకొని అప్పటికప్పుడు వాడేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఎంత క్యూట్గా ఉందో. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. నేను దీన్ని డీమార్ట్లో తీసుకున్నాను. నాకు వచ్చి ఇది 220 రూపీస్ అలా పడిందండి. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, వేరే కంపెనీలు కూడా ఉన్నాయి. మీకు కావాలంటే వాటిని కూడా ట్రై చేయొచ్చు. ఇది డీమార్ట్లో తీసుకున్నాను కదా, ఇది చాలా బాగుంది, పర్వాలేదు. నాకు ఈ మ్యూజిక్ వింటూ ఈ కొబ్బరి తురుముని ఎలాగా బిగించుకోవాలి, ఎలా వాడుకోవాలో చూసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను నాతో షేర్ చేసుకోండి.